డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రోటోకాల్ రగడ. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఫోటో కనిపించడం లేదని ఆయన అభిమానులు, కార్యకర్తలు విద్యుత్ అధికారులపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తాండూరు నియోజకవర్గంలో యాలల మండలం దౌలాపూర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి 230 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన, 6 విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు. అయితే విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఫోటోలు కనిపించడం లేదు. అయితే దీంతో పట్నం అభిమానులు విద్యుత్ అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో మహేందర్ రెడ్డి అభిమానులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై కూడా మండిపడ్డారు. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్యన జోరుగా వర్గపోరుండేది. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మధ్యన కూడా ఇదే పోరు జరుగుతోంది. దీనిపై రాజకీయంలో దుమారం రేపుతోంది. ఎవరు సార్? ఫోటో అయిపోతుంది మీరు తాండూరుకెళ్ళి గెలిచింది ఎమ్మెల్సీ, రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి చీఫ్ విప్ ఉన్నాడు, మండలి చీఫ్ విప్. తెలియదా ప్రోటోకాల్? చూసుకోదా రాదు చూసి ఎవరు మరి ప్రోటోకాల్ కరెక్ట్ కాదు సార్, ఇది చేసుడు కరెక్ట్ కాదు. ఇది ఏమన్నా ఎవరైనా మీకు గైడెన్స్ డీట్ ఇస్తున్నారు? అట్లా ఎక్స్క్యూజ్ కాదు సార్, మాది అది ఉంటుంది సార్. మీరు చూసుకోవాలి కదా, ఇప్పుడు మీరే కదా రైతు చేసింది, చూసుకోవాలి కదా సార్. డిమాండ్ ఏం లేదన్న, ఇప్పుడు మనకు ఆయన గవర్నమెంట్ చీఫ్ ఉన్నాడు మహేందర్ అన్న. ఫ్లెక్సీలప్పుడు ఎక్కడ ఫోటో పెట్టలేదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోటోకాల్ ప్రకారం. ప్రోటోకాల్ ఏడ పాటిస్తారు? చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.